హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను పాలకూర కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. దీనికోసం ముందుగా పాలకూర ఇలాగ కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకుని ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఏంటంటే మా పాప తినదు కాబట్టి ఇలాగా ఫ్రై లాంటివి ఇలాగే ఏమైనా గ్రైండ్ చేసేటప్పుడు అందులో మిక్స్ చేసేస్తాను. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాక తర్వాత ఇలాగ ఒక కళాయి తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పోపులు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి మొత్తం ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది ఇందులోకి వేసుకోవాలి. పాలకూర అనేది మనం ఏ ఆకుకూర అయినా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా అది కొంచెం మనకి తక్కువే అవుతుంది. అందుకని మీరు ఉప్పు, కారం ఇలాంటివి కర్రీకి సరిపడినంతగా వేసుకోండి. ముందుగా మనం ఆకుని చూసి ఎక్కువ వేసేసుకున్నామంటే కర్రీ అనేది సాల్ట్, కారం ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇప్పుడు పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి పాలకూర నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టకూడదండి, ఇంకా మూత పెడితే ఇంకా వాటర్ అలాగే ఉండిపోతుంది. ఇలా కొంచెం వాటర్ వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మనం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. పాలకూర కాదు, ఏ ఆకుకూర అయినా కూడా చాలా మంచిది. అస్తమానం రొటీన్గా పప్పు అలాగే చేసుకునే కంటే అప్పుడప్పుడు ఇలాగే చేస్తే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుని కర్రీ పొడిగా అయ్యేంత వరకు కూడా ఉంచేసుకుంటే సరిపోతుందండి. మీకు ఉప్పు, కారం ఇలాంటివి ఏం సరిపోకపోయినా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోలేదు, కొంచెం కారం కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.